Hello everyone, welcome to the Vivaraniha. Today's mind-blowing topic is Kerala. Let's discuss about this topic in Vivaraniha. కేరళ ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది గాడ్స్ ఓన్ కంట్రీ. కానీ ఇకపై ఈ పేరుని మనం కేరళ అని పిలవకూడదు. ఎందుకంటే యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. నౌ కేరళ ఈస్ బికమింగ్ యాజ్ కేరళం. అసలు ఈ ఒక్క అక్షరం ఎం వెనుక ఉన్న కథ ఏంటి? వై దిస్ సడన్ చేంజ్? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ వివరణిహ. ప్రధానంగా మెయిన్ పాయింట్ ఏంటంటే కేరళం అనేది కొత్త పేరు కాదు, ఇట్స్ దేర్ ఒరిజినల్ నేమ్. మలయాళంలో ఈ రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తారు, కానీ ఇంగ్లీష్లో మాత్రం కేరళ అని పిలుస్తారు. ఉదాహరణగా దిస్ ఈజ్ జస్ట్ లైక్ మెడ్రాస్ బికమింగ్ చెన్నై, బాంబే బికమింగ్ ముంబై. కేరళంకి మలయాళంలో అర్థం ఏంటంటే కేరా అంటే కొబ్బరి మరియు అలం అంటే భూమి, టోటల్గా ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని అర్థం. దీని వెనుకున్న చిన్న చరిత్ర. అశోకుడి కాలం నాటి శాసనాల్లో కూడా కేరళ పుత్ర అని ప్రస్తావన ఉంది. అంటే వేల ఏళ్ల నాటి హిస్టరీని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే ఈ టైమింగ్ పై కొన్ని పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎనీవే, ఇట్స్ ఎ గ్రేట్ మూవ్ ఫర్ దేర్ కల్చరల్ ఐడెంటిటీ. మరి మీరేమంటారు? మన దేశంలోని రాష్ట్రాల పేర్లు మారాలని మీరు అనుకుంటున్నారా? కేరళం అనే పేరు మీకు నచ్చిందా? కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన వివరణిహకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.